శుక్రవారం రాత్రి బైబిల్ తరగతి జరుగుతుంది కనుక నీవు తప్పకుండా రావాలి పాస్టర్ గారు అన్నారు. తప్పకుండా వస్తాను, చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను బెన్సన్ అన్నాడు. ఎంతో కాలంగా తనకు ఉన్న ప్రశ్నలకు ఇప్పుడు జవాబు దొరికినట్లనిపించింది. శనివారం తన ఇంటి ప్రక్కనే ఉన్న శామ్యూల్ అనే వ్యక్తికి తన సాక్ష్యం చెప్పి ఆదివారం తనతో చర్చికి రమ్మని అడిగాడు. శామ్యూల్ అందుకు అంగీకరించాడు. ఇద్దరూ కలిసి ఆదివారం చర్చికి వెళ్లారు. పాస్టర్ గారు వాళ్లను ఎంతో ప్రేమతో ఆహ్వానించి, బెన్సన్, నీవు సండే స్కూల్ నిర్వహించాలి, నీ మిత్రుడు శామ్యూల్తో నీవు మొదలు పెట్టవచ్చు అన్నారు. బెన్సన్కు ఆదివారం బడి సంగతి ఏమీ తెలియకపోయినా బుధవారం, గురువారం, శుక్రవారం పాస్టర్ గారు చెప్పినవన్నీ శ్రద్ధగా వ్రాసుకుని ఆ విషయాలు శామ్యూల్కు చెప్పాడు. శామ్యూల్ వాక్యం విని యేసుప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించాడు. మర్నాడు బెన్సన్ మరో స్నేహితుణ్ణి కలుసుకుని అతనికి తన సాక్ష్యం చెప్పాడు. అతడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. నీవు తప్పకుండా మా పాస్టర్ గారితో మాట్లాడాలి, ఆయన నీకు అన్ని విషయాలు చెప్పి నీకోసం ప్రార్థన చేస్తారు అన్నాడు. ఇద్దరూ కలిసి పాస్టర్ గారింటికి వెళ్తే ఆయన లేరు. పాస్టరమ్మ గారు వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పారు. అంతా విన్న తర్వాత బెన్సన్ స్నేహితుడు మైకేల్ కూడా ప్రభువును అంగీకరించాడు. ఆ వారంలో బెన్సన్ స్నేహితుడైన బెర్నార్డ్ బెన్సన్ పనిచేస్తున్న హోటల్కు వచ్చాడు. బెన్సన్, నీవు బంతి ఆట ఆడకపోవడం ఏమీ బాగాలేదు. కిందటి ఆదివారం నీవు లేక మేము ఆటలో ఓడిపోయాము. నీ పని పూర్తయ్యాక ప్రాక్టీస్కు వస్తావా? మిత్రుని వంక ఆశగా చూస్తూ అడిగాడు బెర్నార్డ్. దయచేసి ఏమీ అనుకోకు, మా చర్చిలో ఈరోజు ప్రార్థనా కూటం ఉంది, నేను రాలేను. నీవు కూడా నాతో పాటు ప్రార్థనకు రాకూడదు? బెన్సన్ అడిగాడు. బెర్నార్డ్కు మతి పోయినట్లయింది. ఆ చిన్న గుడిలో ఏం గొప్పతనం ఉందో నాకు తెలియడం లేదు. ఒకవేళ చర్చికి వెళ్ళాలనుకుంటే గౌరవంగా కనపడే పెద్ద చర్చికి వెళ్ళు. ఇదివరకు నీవు వెళ్లే చర్చిలో ఏ లోపం ఉంది? ఆ తక్కువ జాతి వాళ్ళు వెళ్లే చర్చికి నీవు వెళ్ళవద్దు అన్నాడు బెర్నార్డ్. ఏ చర్చి పెద్దది అనేది ముఖ్యం కాదు. నేను ఇక్కడ మారుమనసు పొందాను. యేసుప్రభు నా జీవితాన్ని పూర్తిగా మార్చివేశాడు అన్నాడు బెన్సన్. నీలో క్రొత్తగా వచ్చిన మార్పు ఏమిటి? మాలాగా నీవు సిగరెట్లు కాల్చవు, సినిమాలు చూడవు, ఆడపిల్లల వెంటపడి ఏడిపించవు. అందుకే మేము నిన్ను పాస్టరు అని తమాషాగా పిలిచేవాళ్ళం బెర్నార్డ్ అన్నాడు. బెర్నార్డ్, నాకు అటువంటి విషయాలలో మొదట్నుంచి ఆసక్తి లేదు. మా వాళ్ళు పేదవాళ్ళు కనుక వారికి ఏ విధంగానూ నేను కష్టం కలిగించదలుచుకోలేదు. అందుకే నేను చెడ్డ అలవాట్లకు దూరంగా ఉన్నాను. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమంటే, నేను యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాక నా అంతరంగంలో మార్పు కలిగింది. బయట కనబడే మంచి ప్రవర్తన కంటే మనస్సు మారడం ముఖ్యం అన్నాడు బెన్సన్. కానీ నీవు తక్కువ జాతి వారి చర్చికే ఎందుకు వెళ్ళాలి? ప్రశ్నించాడు బెర్నార్డ్. తన స్నేహితుడు తక్కువ జాతి వారితో కలిసి తిరగటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు మరో జాతికి చెందిన వాళ్లైతే మనకేమిటి? పాస్టర్ గారు మారుమనసు పొందిన దైవజనుడు. బంతి ఆట ఆడడం కంటే ఆరాధనకు వెళ్ళి పాస్టర్ గారు చెప్పే మాటలు వినడమే నాకిష్టం చీపురుతో శుభ్రంగా తుడుస్తూ అన్నాడు. సరే, నీ ఇష్టం. నీవు మొదటినుంచి భక్తిగానే ఉంటావు, కానీ ఆట మానేయడం ఎందుకు? బెర్నార్డ్ అడిగాడు. నాకు వీలు కుదిరినప్పుడు తప్పకుండా ఆడతాను, కానీ దేవుని సేవ చేయడం, చర్చికి వెళ్ళడం అనేవి నాకు అతి ప్రాముఖ్యమైన విషయాలు. అందుకే నేను ఆడడం లేదు. మీరు మరో నాయకుడిని వెతుక్కోవలసిందే, తప్పదు బెన్సన్ అన్నాడు. బెన్సన్ తనకు తెలిసిన వాళ్ళందరికీ యేసుప్రభుని గురించి చెప్పేవాడు. స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగువారు ఒకరేమిటి, ఎవరు కనిపించినా సాక్ష్యం చెప్పకుండా వదిలేవాడు కాదు. త్వరలోనే అక్కడి వారందరికీ బెన్సన్ జీవితంలో గొప్ప మార్పు వచ్చినట్లుగా అర్థమయ్యింది. అతని ఎముకలలో అగ్ని మండుచున్నట్లుగా ఉండేది. వీధులలో ప్రసంగం చేస్తున్నప్పుడు, కరపత్రాలు పంచిపెట్టేటప్పుడు ఎంతోమంది యవనస్తులు అతనిని పరిహసించేవారు. కానీ అతని మాటలలోని యథార్థత చూసి అనేకులు దేవుణ్ణి అంగీకరించారు. బెన్సన్ తన ఇంట్లో వాళ్లకు ఎప్పుడూ ఒక వింత వ్యక్తిలా అనిపించేవాడు. విగ్రహ పూజలంటే అతనికి అసలు ఇష్టముండేది కాదు. విగ్రహాలకు అర్పించిన నైవేద్యం పెడితే వాటిని బెన్సన్ తినకుండా పస్తులు ఉండేవాడు. తరువాత అతని మేనత్త అతని కోసం ప్రత్యేకంగా వంట చేసేది, లేదా తనే ఎలాగోలా అవస్థలు పడి వండుకునేవాడు.
కొద్ది కాలం గడిచేసరికి ఈ తెల్లదొరల దేవుణ్ణి పూజించడం మానివేసి నీ కుటుంబం పూజించే దేవుళ్లను పూజిస్తావు, కొద్ది రోజులకే ఈ దేవుడి మీద నీకు విసుగొస్తుంది అని బంధువులు అనేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ బెన్సన్ ఆసక్తి పట్టుదల ఎక్కువయ్యాయే గాని తగ్గలేదు. ఒకసారి పాస్టర్ గారు వాక్యం చెప్తూ మారుమనసు పొందినవారు పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థన చేయాలి అని చెప్పి అపోస్తులుల కార్యములు 2:4 వాక్యమును ఎత్తి చూపించారు. పరిశుద్ధాత్మ వరమును పొందినట్లయితే మరింత శక్తితో దేవుని సేవ చేయగలుగుతారు అని ప్రభు తన శిష్యులతో అన్నారని బెన్సన్తో అన్నారు. తన స్నేహితుల మధ్య బంధువుల మధ్య తను శక్తివంతమైన సేవ చేయాలంటే తనకు పరిశుద్ధాత్మ శక్తి ఎంతైనా అవసరం అని గ్రహించాడు. పరిశుద్ధాత్మ నింపుదల కోసం తన తల మీద చేతులుంచి ప్రార్థన చేయవలసిందిగా బెన్సన్ పాస్టర్ గారిని కోరాడు. బెన్సన్ మోకరించగా పాస్టర్ గారు అతని తల మీద చేతులుంచి ప్రార్థించారు. ఆయన ప్రార్థన చేస్తుండగానే బెన్సన్ పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో దేవుణ్ణి స్తుతించాడు. తను మారుమనసు పొందినప్పుడు ప్రభు తనకు సమీపంగా ఉన్న అనుభవం కలిగినప్పటికీ ఇప్పటి అనుభవం వేరు. ఈ అనుభవంతో అతని విశ్వాసం మరింత పటిష్టమైన పునాదిని వేసుకున్నది. బెన్సన్ చిన్నతనంలో వాళ్ళ తాతగారు ఎడహోసా అనే పేరుకు యుడో భాషలో దేవుని యందు లక్ష్యమించేవాడు లేక దేవునికి విధేయత చూపించేవాడు అని అర్థం చెప్పారు. ఆ పేరుకు తగినట్లుగా తను జీవించాలని బెన్సన్ నిర్ణయించుకున్నాడు. బెన్సన్కు మొదట్నుంచి చదువు మీద ఆసక్తి ఎక్కువ. అతడు క్రైస్తవుడయ్యాక ఆ ఆసక్తి రెట్టింపయ్యిందే గాని తగ్గలేదు. బెన్సన్ తన మేనత్త ఇంట్లో ఉండి హోటల్లో పనిచేసేవాడు. అందుకు ప్రతిఫలంగా ఆమె బెన్సన్కు ఉండడానికి ఒక గది, భోజనం, అప్పుడప్పుడు సబ్బులు వగైరా ఇచ్చేది. కానీ చదువుకోవడానికి ఇతర అవసరాలకు అతడు అప్పుడప్పుడు వేరే పనులు చేసేవాడు. ఎప్పుడూ అతని దగ్గర పైసా కూడా ఉండేది కాదు. చదువుకుని ఉద్యోగం చేసుకుంటేనే తప్ప తను వృద్ధిలోనికి రాలేడని బెన్సన్ గ్రహించాడు. జీవితమంతా దారిద్ర్యంలో బాధపడాల్సిందే అని అతనికి అర్థమయ్యింది. తన జీవిత విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాడు. ప్రైవేటుగా వ్యాపార సంబంధమైన డిగ్రీ చదవడం ప్రారంభించాడు. చాలా కష్టపడి పనిచేస్తూ సంపాదించి జీతం చాలా పొదుపుగా వాడుకుంటూ ఫీజులకు పుస్తకాలకు ఉపయోగించేవాడు. అయినప్పటికీ అతని ఆదాయం అతని అవసరాలకు సరిపోయేది కాదు. ఒకసారి స్కూలు అధికారుల వద్ద నుండి వెంటనే ఫీజు కట్టకపోతే పేరు తొలగిస్తామని ఉత్తరం వచ్చింది. ఇది వరకు కూడా ఇటువంటి ఉత్తరాలు వచ్చి చదువు విరమించుకునే పరిస్థితి చాలాసార్లు వచ్చింది. కానీ ఈసారి బెన్సన్ అతని తాతగారి దగ్గరకు వెళ్ళి ఆయన సలహాని సహాయాన్ని అర్థించాడు. ఆయనకు మనవడి మతం పట్ల కొంత వింత అభిప్రాయం ఉన్నప్పటికీ తగిన సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. నాకు బాటా కంపెనీలో ఒక స్నేహితుడున్నాడు. ఆయన నా దగ్గర రబ్బర్ కొంటాడు. ఆయన దగ్గరకు వెళ్ళి బాటా కంపెనీలో నీకు ఉద్యోగం ఇవ్వమని అడుగుతాను. నా ఇంట్లో నీకు ఒక గది కూడా ఇస్తాను. కనుక ఇంకా మీ మేనత్త ఇంట్లో ఉండవలసిన అవసరం ఉండదు అన్నాడాయన. మీ స్నేహితుడు నాకు ఒక్క అవకాశం ఇస్తే చాలు, నా శక్తి వంచన లేకుండా నేను పనిచేస్తాను అన్నాడు బెన్సన్. నీవేమీ బాధపడకు. మీ అందరిలోనూ నీవు తెలివైన వాడివని నాకు తెలుసు. నీవు తప్పకుండా వృద్ధిలోకి వస్తావు. రేపు ఉదయమే మనం వెళ్దాం అన్నాడు. బెన్సన్ ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఆ వారం పాస్టర్ గారు ప్రసంగిస్తూ దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు అని చెప్పారు. బెన్సన్ తనకు రాబోయే ఉద్యోగం కోసం విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు.